హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా, జనమే నా ప్రాణమని మనతో ఉన్నోడురా, ఎదురులేని మనగాడై ఎదుగుతుండురా. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై దేనికైనా మేం రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా, జై 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 నీతోనే ఊరు. హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. పేద కుటుంబంలో పుట్టి పెరిగినాడురా, పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కెరా, విలువలతో బతికే మనసు గల్ల నేతరా, కబ్జాల కావలిని కాపాడవచ్చరా. ఆపదలో చేసిన సాయము గుర్తు పెట్టుకొని పలికెను ఘన స్వాగతం, రౌడీ రాజ్యంలో దౌర్జన్యము చూసి తట్టుకోక మనకై వస్తున్నాడు. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై దేనికైనా మేం రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా, జై 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 నీతోనే ఊరు వాడా. అన్యాయం ఏడున్నా అర్జునుడు అయితడు, ఆపదంటే చాలు అరక్షణము ఆగడు. విద్యా వైద్యానికి ప్రాధాన్యతిస్తాడు, దాన ధర్మాలను గుప్తంగా చేస్తాడు. తారక రాముడు ఆశీర్వాదముందిరా, చంద్రబాబు గారి చలిమే బలమాయరా, లోకేశన్న యువ సైన్యము వచ్చరా, జన సైనికులు కదం దక్కి కదిలరా. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై దేనికైనా మేం రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా, జై 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 నీతోనే ఊరు. హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారు
నదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ.
కుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు, ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు, కావలి ప్రగతి కొరకు ప్రతినభూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదలకై ఇండు వండదండా. కనీస వసతి లేని పల్లెలను చూసిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు. సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు, భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు, చంద్రన్న అడుగులో అడుగులేసినాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదలకై ఇండు వండదండా. గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు. నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు. జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా, జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా, కావాలి కావలికి కృష్ణన్నే అందా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదలకై ఇండు వండదండా. DJ Mahesh Media. చంద్రన్న బాటలో నిలుపరాని రాష్ట్ర ఘనకీర్తి చరిత్ర పుటలో. E-song mixed by DJ Mahesh Media. ధర్మం కోసం పోరాడే నీ ఆశయం, ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం. మళ్ళీ నీదే కావాలంటూ పాలనం, జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం. ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన విజం, ఆలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం. అందరి కోసం నువ్వు చేసే యుద్ధం, నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం. దళపతి, పసుపు గడపల దళపతి, E-song mixed by Mahesh Media. E-song mixed by Mahesh Media.
అంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న పేదోడుకి చేదోడు గుండె పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన అండ మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరు వాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమవుదాం సిద్ధంగా గుండకు అంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనకాపట్నం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింది ప్రతి ఊరు చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న దళము ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరు వాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమవుదాం సిద్ధంగా రైతన్నకు దిక్కేది దళితన్నకు దారేది మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవితే లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు చల్ జాతరోలే ముందుకొచ్చే మన పసపు దళము ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరు వాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమవుదాం సిద్ధంగా దౌర్జన్యం దాదాగిరులు దళితన్నల ఆత్మహత్యలు మహిళలు ఆర్టీసీ డ్రైవరులు విలేకరులపైనే దాదులు బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు చిరుజల్లులకే పూలాయి జగనన్న ఇండ్లు అనకొండ ఆగడాలనే ఆపే నాయకుడు కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు మన కావ్య కృష్ణ రెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరు వాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమవుదాం సిద్ధంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందాక రామిరెడ్డి గారు చెప్పినట్టుగానే ప్రతి కాలువని ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు పాతూరికి ఒక సంస్కారం ఉంది ఎవరు వచ్చినా కలుపుకుంటారు ఐపరెడ్డి పుట్టిన గడ్డ ఇది కానీ ఈ రోజున మనం కూడా క్యాన్వాస్ చేసుకోవడానికి వస్తే ఇంత ఘోరంగా కట్అవుట్లు కట్టినంత మాత్రాన కట్అవుట్లకు ఓట్లు పడవు ప్రతాప్ రెడ్డి కట్అవుట్లుగానే మిగిలిపోతాయి ప్రతాప్ రెడ్డి నువ్వు పట్టే ప్రతి కట్అవుట్కి వేల ఓట్లు నాకు రాబోతున్నాయి నన్ను ఆశీర్వదించబోతున్నారు నన్ను దీవించబోతున్నారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయబోతున్నారు ప్రతాప్ రెడ్డి మన అందరం కూడా సంస్కారం ఉండాలి మీరు చేసినా మేము సపోర్ట్ ఇవ్వాలి మేము చేసినా మీరు సపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ యువతని నీ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు గంజాయి తాపించి
హెరాయిన్ తాపించి, మందు తాపించి, నీ స్వార్థ రాజకీయానికి నీ తండ్రికి అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ, నీకు అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ, ఈ గడ్డకి నువ్వు ద్రోహం చేయడం ధర్మమా అని నేను ప్రతాప్ రెడ్డిని అడుగుతున్నా. ఈ బిడ్డలందరినీ ముందుకు బానిసలు చేస్తున్నావు, నీ స్వార్థ రాజకీయాలకి కొట్లాటను ప్రోత్సహిస్తున్నావు, గంజాయికి తాపించి వాళ్ళ అనవసరంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. ఆ తల్లిదండ్రుల ఉసురు నీకు తగిలినాడు ప్రతాప్ రెడ్డి, కొట్టుకొని పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. రాజకీయాల్లో మన ఇద్దరం యుద్ధం చేద్దామంటే యుద్ధానికి నువ్వు సిద్ధం కాదు, నేను సిద్ధం. నీవు సిద్ధమా? నీకు ధైర్యం ఉందా? పిల్లల్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటావు? వాళ్ళ చేత ఎందుకు కట్టౌట్లు కట్టిస్తావు? వాళ్ళ చేత ఎందుకు కట్టౌట్లు చింపిస్తావు? ఈ రోజు ప్రోగ్రామ్ ఉందని తెలుసు, ఇది ధర్మమా? ఇది పాతూరికి సంస్కారమా? ప్రతాప్ రెడ్డి నువ్వు జవాబు చెప్పాలి. దేవుడి మీద నిన్ను అడుగుతున్నా, ఇదా పాతూరు? మన తల్లిదండ్రులు ఇచ్చిన పాత్ర ఇదా? అందరూ కలిసి మెలిసి కులాలకి, మతాలకి, వర్ణాలకు అతీతంగా కావలి గడ్డకు అన్నలు పెట్టిన గడ్డలో కక్షలు, కార్పణ్యాలు పెంచడం సంస్కారం అని నేను ప్రతాప్ రెడ్డి గారికి వచ్చేస్తున్నా. మిత్రులారా, ఈ రోజున పాతూరుకి మనందరం కూడా వచ్చాం. అధికారులు ఉండబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కాస్త కోస్త రక్షణ కలుగుతుంది. నిజంగా కానీ ఈ టైంలో మంచి అధికారులు లేకపోతే ఇంకా కూడా ఈ పాత్రలో ఇబ్బందులు పెట్టి ఉండేటువంటి పైన అయిపోయింది. ఇక రోజులు లేవు, 5 రోజులే ప్రతాప్ రెడ్డి. నీ దాష్టికం, నీ దౌర్జన్యం మొట్టమొదట కావాలి నడిబొట్టున్నటువంటి పాతూరులోనే నేను నీకు చూపిస్తా ప్రతాప్ రెడ్డి. ఇది పద్ధతి కాదు, సంస్కారం నేర్చుకో. చదువుకున్న వాళ్ళు ఇద్దరు కూడా మన స్వార్థానికి పిల్లల్ని బలి చేయొద్దని, ఆ తల్లిదండ్రుల కళ్ళ పెట్టి నీళ్లు తెప్పిద్దని మరొక్కసారి కృష్ణుడు ముందు నేను ప్రతాప్ రెడ్డి మనసావారా కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో మన బిడ్డ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారిని 3 సార్లు ఓట్లేసి మీరందరూ కూడా గెలిపించారు. పాతూరు యొక్క గౌరవాన్ని ఎలా పెంచాడో మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదు, ఇక్కడున్న పంట కాలువలకు రక్షణ లేదు, ఇక్కడున్న ఎండోమెంట్ భూములకు రక్షణ లేదు. ఏ ఒక్క దానికి రక్షణ లేక ప్రజలకు అవకాశాన్ని కల్పించండి. కావలి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ప్రాంతం వ్యవసాయమైన ప్రాంతం, ఇక్కడ వర్షం కురిస్తే తప్ప పంటలు పండినటువంటి ప్రాంతంలో మనం జీవిస్తున్నాం. పేరుకి కావలి కాలం ఉంది, కానీ కావలి పట్టణానికి నీళ్లు రావు. పేరుకి కావలి కాలం ఉంది, చేవూరు వరకు నీళ్లు రావు. పేరుకి కావలి కాలం ఉంది, తుమ్మలపెట్టకు నీళ్లు రావు. కానీ నాయకులకు ఇది పట్టదు. రైతుల యొక్క బాధలు తెలియదు, రైతుల యొక్క కష్టాలు తెలియదు, రైతులకు కావాల్సిన గిట్టుబాటు తెలియదు, రైతులకు కావాల్సినటువంటి అవసరాలు తెలియనటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఈ రోజు రైతులకు కావాలన్న భూముల్ని నిర్బంధంగా ఆక్రమించుకుని లేవుట్టేయడం తెలుసు తప్ప ప్రతాప్ రెడ్డి గారికి ఈ రోజు అభివృద్ధి అంటే తెలియదు. కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి, రైతుల యొక్క జీవితాల్లో వెలుగును నింపేదానికి నిరంతరం కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ప్రాంతంలో కూడా అత్యధికమైన ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇండస్ట్రీస్ ద్వారా మన యువకులకి, మన పిల్లలకి, మన బిడ్డలకి అందరూ కూడా ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడికి కూడా ఉద్యోగాలు ఇప్పించేదానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకి కావాల్సింది మన బిడ్డల బతుకులు, మనకి కావాల్సింది మన జీవితాల్లో పిల్లలు బాగా ఎదగాలి. ఎక్కడ గొప్ప ఎదగడం కాదు, ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడే ఉంటూ మన మధ్య తిరుగుతూ మన ప్రాంతంలోనే ఉంటూ మన కళ్ళ ముందే ఉంటూ మనల్ని బాగా చూసుకుంటూ ఎదగాలంటే ఈ ప్రాంతం అంతా, రామాయపట్నం ప్రాంతం అంతా కూడా ఈరోజు ఇండస్ట్రీలు కాబోతుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీ అభివృద్ధి జరుగుతుందో తప్పకుండా మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇది జరగాలంటే బాబు రావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఒక పక్క వ్యవసాయం, ఇంకొక ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తూ కావాలని ఒక స్వరూపంతో ఆ పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా నేను కృషి చేస్తానని ఈరోజు ఈ కృష్ణుడు సాక్షిగా, కృష్ణుడు దేవాలయం ముందు మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా నాకు ఎదురుగా ప్రతాప్ రెడ్డి గారు కనిపిస్తున్నాడు. జగనన్న కోసం ప్రతాపన్న సిద్ధం, ప్రతాపన్న జగనన్నకి దోచిపెట్టడంలో సిద్ధం, అవినీతి చేయడంలో సిద్ధం, గంజాయి అమ్ముకోవడంలో సిద్ధం, అక్రమ పొలాలు ఆక్రమించడంలో సిద్ధం, కావలి పట్టణాన్ని భయభ్రాంతులతో నడపడం సిద్ధం. ప్రతాపన్న ఈ సిద్ధానికి నేను సిద్ధంగా ఉన్నా. కావలి పట్టణంలో మనిద్దరం ఎక్కడైనా కూర్చొని ప్రజల ముందు డిబేట్ పెట్టుకుందాం. నువ్వు చేసిన అవినీతిని నేను అడుగుతా. నా గురించి కొన్ని పెయిడ్ ఆర్టిస్టుల చేత నువ్వు చెప్పిస్తున్నావు. ఎక్కడికైనా ఏ గుడికైనా వద్దాం. నీకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఇద్దరం కూర్చొని ఇంతమంది సాక్షిగా మనిద్దరం ప్రమాణం చేద్దామా? నువ్వు నీతిపరుడువా, నేను నీతిపరుడా? ఎందుకయ్యా ఇదా మనం చేయాల్సినటువంటి పని? ఇప్పుడు ఏం చేసావు ప్రతాప్ రెడ్డి? కావలి పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చావా? నిజంగా మంచినీళ్ళు ఇస్తున్నావా? నీ పట్టణాన్ని నువ్వు పాతూరుకి జొన్నాయకుంటకి నీళ్లు లేవా? వెంగయ్య గారి పాలెంకి నీళ్లు లేవా? వెంగయ్య గారి వాళ్ళు ఎస్టీ కాలంలో నీళ్ళు లేవా? నువ్వు ఎమ్మెల్యే అయితే నేను ట్యాంకర్లు పెట్టి నీళ్లు తాగుతున్న ప్రతాప్ రెడ్డి సిగ్గుపడి ఏడవా? సిగ్గుపడి ఏడవా? అసమర్థపు ఎమ్మెల్యే నువ్వు. నేను ఎమ్మెల్యే కాకముందే ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలే కావ్యాకృష్ణారెడ్డి నువ్వు శంకిస్తావా ప్రతాప్ రెడ్డి? ఈ రోజున సోదరులారా, మీరందరూ కూడా అభివృద్ధి గురించి 2 నిమిషాలు చెప్పాలి. ప్లీజ్ కొంచెం సైడ్ పట్టుకో, కొంచెం వెనక నా బాగా ఫ్రీ. కావలి పట్టణ వాసులారా, మీ అందరూ కూడా ఒక విషయం 2 విషయాలు చెప్పాలి. 1987లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అని ఆవిర్భావం జరిగింది కనక యానాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అప్పుడు కావలి పట్టణం 45,000 పాపులేషన్, కానీ ఈనాడు 1,30,000 పాపులేషన్ ఉంది. ఈ పాలకులకి, ఈ ఎమ్మెల్యేలకి దోచుకోవడం తప్ప కావలి పట్టణానికి తాగునీటి అందించేదానికి ఎప్పుడో 87లో వేసినట్టు 0.3 CMT వాటర్ తప్ప ఈ రోజు వాటర్ పెంచాల. అంటే జనాభా పెరిగిపోతుంది, దానికి అనుగుణంగా వాటర్ పెంచి సోమశిల నుంచి వాటర్ తెచ్చి కావలి ప్రజలకు నీళ్లు అందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఎమ్మెల్యే గెలిచింది? దేనికోసం ఎమ్మెల్యే గెలిచింది? మన సుఖం కోసం, మన ప్రజల యొక్క కష్టాలు తీర్చే కోసం, ఈ ప్రాంత అభివృద్ధి చేసే కోసం. ఏమన్నా చేశాడా? ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ముందు బిందులు పెట్టుకున్నారు. ఇది పట్టణమా? అనాగరిక వ్యవస్థలో ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతమా? ఒక పట్టణం అయ్యండి, ప్రజలు చైతన్యవంతమైంది ఇప్పుడు కూడా బిందులతో నీళ్లు తెచ్చుకుంటానంటే మేమందరం కూడా నాయకులు అనేటువంటి వాళ్ళు ఏడవాలి. ఎందుకు మనం ఎమ్మెల్యేలు అయ్యేది? వాళ్ళకి నీళ్లు అందించాల్సిన బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేది. అయితే ఈ రోజు కూడా నీళ్లు తెచ్చుకోవాల్సిన స్థితిలో ఈ రోజు కావలి ఎమ్మెల్యే ఉన్నాడంటే ఇక దేనికి ఆయన్ని గెలిపించాలి? అందుకు సిద్ధమా ప్రతాప్ రెడ్డి? నేను అడుగుతున్నా. నీళ్లు అందించలేదు దానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ రోజున ఎప్పుడో 85లో జనతాపేట మీద ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఒక్క బ్రిడ్జి తప్ప జనతాపేట కానీ వైకుంఠపురం కానీ పోవడానికి ఒక్క బ్రిడ్జి తప్ప ఇంకే బ్రిడ్జి లేదు. అది ఇప్పుడు కట్టి ఇప్పుడు 38 సంవత్సరాలు అయింది. ఏమాత్రం ఆ బ్రిడ్జి రిపేర్ వస్తే ఈ రోజు ప్రజలు పట్టణానికి వచ్చే పరిస్థితిలో ఉన్నారా ప్రతాప్ రెడ్డి? నేను అడుగుతున్నా. అంటే నీకు అదనపు బ్రిడ్జిలు కనిపించవా ప్రతాప్ రెడ్డి? నీకు అడుగుతున్నా. 2008లో మాగంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యే ఉన్న టైంలో శంకుస్థాపన చేసిన బ్రిడ్జిని ఇప్పటి వరకు ఎందుకు కట్టించలేకపోయావా ప్రతాప్ రెడ్డి? దానికి మన ఇద్దరం చర్చిద్దామా? దానికి నువ్వు సిద్ధమా అని ప్రతాప్ రెడ్డి అడుగుతున్నా. తుమ్మలపేట రోడ్డు 2018లో నారా లోకేష్ బాబు గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో 13 కోట్ల రూపాయలతో దానికి శంకుస్థాపన చేశారు, దానికి నామకరణం చేశారు, దానికి ఎస్టిమేషన్ వేశారు, టెండర్లు పిలిచారు. ఈ రోజుకి ఎందుకు చేయలేకపోతున్నారు కాంట్రాక్టర్లు అడుగుతున్న ప్రతాప్ రెడ్డి. దాని గురించి మనందరం సిద్ధపడదామా చర్చించడానికి అని నేను ఈ ప్రతాప్ రెడ్డి. మిగతా జిల్లాల్లో వర్గాలు జరగడం లేదా? మిగతా ప్రాంతాల్లో వర్గాలు జరగడం లేదా? ఉదయగిరిలో జరగలేదా? కందుకూరులో జరగలేదా? కోవూరులో జరగలేదా? నెల్లూరులో జరగలేదా? ఒక కావల్లో ఎందుకు జరగలేదు ప్రతాప్ రెడ్డి? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. దాన్ని చర్చించేదాన్ని మనిద్దరం సిద్ధమా అని అంటున్నా. నన్ను మైనింగ్ మాఫియా అంటున్నావు. మనిద్దరం సిద్ధం, నేను సిద్ధం. నీకు ధైర్యం ఉందా? వారికి పోదాం. నేను ఏదన్నా అక్రమం చేసుకుంటే ఈ పాతూరు నడి పెట్టి నేను ఉరేసుకుంటా. నువ్వు దానికి సిద్ధమా అని ప్రతాప్ రెడ్డి. పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకో
ఈరోజు వాళ్ళ చేత పెట్టిస్తున్నారు. సోదరులారు, ఈ సమక్షంలో మీకు అందరు కూడా ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. తొందరలో కోడి కత్తి పుట్టబోతుంది. తొందరలో కావలిలో కోడి కత్తి లాంటి కత్తి పుట్టబోతుంది. 6 ఆర్టిస్టులు పెట్టుకున్నాడు. 6 ఆర్టిస్టులు వీళ్ళ చేత నా గురించి లేనిపోని తిట్టిస్తే ఎవరికో కోపం వచ్చి కొట్టారు, అది కావ్య కృష్ణారెడ్డి కొట్టించాడని చెప్పేదానికోసం వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. తొందరలో వాళ్ళ చేత ఇతనే కొట్టించి ఇతనే కత్తితో గీకించి ఇది కావ్య కృష్ణారెడ్డి చేశాడని చెప్పినా కూడా ఆశ్చర్యపోయిన దుర్మార్గమైన స్థితికి ఈరోజు ప్రతాప్ రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది. అక్కడే నేను గెలిచిపోయిన ప్రతాప్ రెడ్డి. 10 ఏళ్ళు అభివృద్ధి చేయలేని ప్రతాప్ రెడ్డి, రోడ్డెక్కి దొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి మనల్ని దొంగ అంటున్నాడు. సిగ్గుందా ప్రతాప్ రెడ్డి నీకు అడుగుతున్నా? ఈ కావల అభివృద్ధికి నోచుకొని నువ్వు ఇంకొకరి గురించి కామెంట్ చేసే అర్హత నీకుందా అని అంటున్నా. ఈ బాదూరు గడ్డలో పుట్టిన ప్రతాప్ రెడ్డి ఈ గ్రామానికి ఏమి చేయకపోగా నువ్వు కలెక్షన్ల పేరుతో దేవుడు కూడా చందాలు దండుకుని దాంట్లో కూడా కమిషన్ తింటే ప్రతాప్ రెడ్డి నువ్వెక్కడ నేనెక్కడ? ప్రతాప్ రెడ్డి దానం అంటే తిని నువ్వు పెట్టిన దాన్ని ఆశించకుండా పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా తిడతావు ప్రతాప్ రెడ్డి? ఇది ధర్మమా న్యాయమా అని నేను అడుగుతూ ఉన్నా. కాబట్టి సోదరులారా, కావాలని మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి. మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల కాలం ఇంకా కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. నాడు కావలి పట్టణం విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో నేను లోకల్ మేనిఫెస్టో తీసుకొస్తున్నాను. ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా లోకల్గా నేను ఎమ్మెల్యే అయితే ఫలాని పని చేయబోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము చేరవేస్తాను. నాకు ధైర్యం ఉంది, చేసే చావు ఉంది, చేసే సత్తా ఉంది. ప్రభుత్వం చుట్టూ తిరిగి 1కి 4 సార్లు పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటుపడతానులో ఉన్నాను. నీ ఆధార్ కార్డు బెంగళూరు, నీ ఆధార్ కార్డు బెంగళూరు, ఈ ఆధార్ కార్డు కావాలి, ఈ రేషన్ కార్డు కావాలి, నీ రేషన్ కార్డుకు బెంగళూరు. నేను 1989 నుంచి కావలిలో నివాసం ఉన్న ప్రతాప్ రెడ్డి. నువ్వు సొంత ఇల్లు కట్టుకుంది 2016లో కట్టుకున్న ప్రతాప్ రెడ్డి. నువ్వు లోకల్ ఎట్టవుతావు ప్రతాప్ రెడ్డి? ఊరు పేరు చెప్పుకొని నువ్వేదో చేస్తూ నన్ను నాన్ లోకల్ అంటావా? నేను లోకల్ ప్రతాప్ రెడ్డి. నీకంటే రాజకీయాల ముందు నేను వచ్చా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నా. కావాలని అభివృద్ధి చేయాలని తప్పనటువంటి వ్యక్తిని ఈరోజు అన్ని ప్రాంతాలను కలుపుకొని ఒక పక్క అగ్రికల్చర్ కానీ, రెండోది ఇండస్ట్రీలు కానీ నాకంటూ ఒక ప్లాన్ ఉంది. నీకేం ప్లాన్ ఉందో చెప్పు, దానికి నువ్వు సిద్ధమా నేను అడుగుతున్నా. నీకు అసలు ప్లాన్ ఉందా? ఎక్కడ గ్రావెల్ దొరుకుతుందో నీకు తెలుసు, దానికి నువ్వు సిద్ధం. ఎక్కడ గ్రావెల్ ఉందో తెలుసుకోవడానికి సిద్ధం, ఎక్కడ గంజాయి ఉందో తెలుసుకోవడానికి సిద్ధం. వైజాగ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రతాప్ రెడ్డి కమిషన్ల కకృతి పడి ఈరోజు కావలి పట్టణంలో గంజాయి అమ్ముకునే దాంట్లో కూడా కమిషన్ తీసుకునే ప్రతాప్ రెడ్డి నువ్వు నన్ను అంటావా అని కూడా ఈ సందర్భంగా అడుగుతాను. ఎక్కడ ఇసుకుందో దాన్ని అమ్ముకుంటావు, ఎక్కడ గవర్నమెంట్ స్థలాల్లో దాన్ని అమ్ముకుంటావు. ఆఖరికి నీ నమ్ముకున్న కార్యకర్తల దగ్గర కూడా కమిషన్లో వాదున్న ప్రతాప్ రెడ్డి నువ్వు అవినీతి గురించి మాట్లాడటం ఎంతవరకు సబబని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు కావలి పట్టణం 4 వచ్చారు సోదరులారా. ఈ నలుగురు ఎవరు? ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, ఆర్టీఓ. స్థానికుల వీళ్ళు ఉద్యోగ ధర్మం కోసం వాళ్ళు వచ్చినోళ్ళు. వాళ్ళు ఈరోజు కావలి పట్టణం నాశనం చేయడానికి వాళ్ళకి అధికారులు వివరించారు. ఓన్లీ ట్రాన్స్ఫర్ స్వార్థంతో, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయించిన భయంతో ఈరోజు కావలిలో ఉన్న ఆస్తులన్నీ దోచుకున్నారు. ఇది కరెక్టా? నిజంగా మీరు రిజిస్టర్ ఆఫీస్కి పోతే యథేచ్ఛగా రిజిస్టర్లు జరుగుతున్నాయా? ఎంఆర్ ఆఫీస్ పోతే మ్యూటేషన్ జరుగుతుందా? ఆర్టీఓ ఆఫీస్ పోతే కన్వర్షన్ జరుగుతుందా? మున్సిపాలిటీ ఆఫీస్ పోతే ప్లాన్ అప్రూవల్ అవుతున్నాయా? ఎక్కడ చూసినా కమిషన్లు తప్ప. మీకు అందరు అధికారులు చెప్తే మేమేం చేయమంటే ఎమ్మెల్యే చేయాలి. ఇటువంటి వ్యక్తి మనకు ఇంకా అవసరమా అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా అడుగుతూ, నాకు ఈరోజు నీ పాతూరు ప్రజలు చూసిన ఆనందం, మా వాళ్ళు నా పొట్ట నెట్టి పొట్టు నెప్పు పుట్టించేంతటి నెట్టినారు. అందువల్ల బాగా నెట్టేశారు. అందుకనే సోదరులారా, రేపు జరిగే ఎన్నికల్లో మన పార్లమెంట్ అజాత శత్రు జగన్తో వితౌట్ ఇంటర్వ్యూతో పోతాడు అనుకున్నాం. కానీ ఇంటర్వ్యూ లేదు కదా, బయటకే తరివేశాడు.
అంటే అటువంటి మంచి వ్యక్తులు కూడా ఆ పార్టీలో ఉండలేదంటే అక్కడ అంతా దుర్మార్గులు, దుష్టులు, రౌడీలు, అవినీతి పరులు తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండరు. ఈ పార్టీకి అందరూ మాగుండే శ్రీనివాసరావు ఎటువంటి కుటుంబం, వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఎటువంటి కుటుంబం, ఆనవాళ్ళు ఎటువంటి కుటుంబం, అక్కడ ఇమడలేక ఈ రోజు ఇక్కడికి వస్తున్నారంటేనే అర్థం చేసుకోండి. అది అటువంటి అవినీతి పరిపాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్నా, లేదంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రాంత అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ జైలుకి పోయి కూడా సిద్ధాంతం మీద నిలబడే చంద్రబాబుని గెలిపించుకోవాలనే ఆలోచన కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ రోజు ప్రతాప్ రెడ్డి లేదా వైసీపీ ప్రభుత్వం ఒక రకమైన దుష్ప్రచారం చేస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని పథకాలు ఆగిపోతున్నాయి. కాదు నాయన, అన్ని పథకాలతో పాటు ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా చంద్రబాబు నాయుడు తెస్తున్నాడు అనే విషయాన్ని కూడా అందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. మన ఇంటిలో ఒక ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల 18 సంవత్సరాలు నిండితే ఆడపిల్ల జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు తనకి పాకెట్ మనీ కోసం చిన్న ఖర్చులకైనా డబ్బులు అవసరం, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ప్రతి ఆడబిడ్డకి కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేటువంటి కొత్త పథకాన్ని స్వీకారం చూసిన అందుకు చంద్రబాబు నాయుడుకి ఓటేయాలనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్లని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అయితే ఈరోజు గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగి గ్యాస్ స్టవ్లన్నీ పక్కన పెట్టి మళ్ళా కట్టెలతోనే వండుకుంటున్నారు. అటువంటి ఆడవాళ్ళందరూ కూడా కళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి, శరీరంలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ హక్కులు చేర్చుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు గుర్తించాలి. ఎవరికైతే దీపం పథకం కింద ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టబోతున్నాడు. దానికి మేము సిద్ధం, అందుకు ఓటేయడానికి మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మన మహిళలందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆర్టీసీలో బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి. వాళ్ళు చెప్పుకున్న టైంకి గమ్యం పోవాలంటే డబ్బులు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఏ మహిళా మనులు అయితే ప్రయాణం చేస్తున్నారో ప్రతి ఒక్క మహిళ తన గమ్యం చేరేంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా వాళ్ళు ఫ్రీగా బస్సులో వచ్చి టికెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని కూడా రేపు చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నాడు. కాబట్టి దానికి ఓటేయండి, దానికి మీరు సిద్ధపడండి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించండి అని సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, డిగ్రీలు పూర్తయినాయి, బీటెక్లు పూర్తయినాయి, ఎంసీఏ పూర్తయింది, ఎంఏ ఎంఎస్సీలు పూర్తయినాయి. కానీ ఈరోజు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి పిల్లలంతా నిరువురు అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి పాకెట్ మనీ లేక రోడ్డు మీద ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు ముందాజు చూపి గంజాయి చూపించి చెడగొడుతున్నాడు. ఇటువంటి వాళ్ళ నుంచి తప్పించేందుకు ఆ బిడ్డలకి ప్రతి నెల కూడా 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తించి ఆ పిల్లల జీవితంలో ఆత్మస్థైర్యాన్ని పెంచేదానికి చంద్రబాబు నాయుడు నడుము కట్టాడు. అందుకు చంద్రబాబు నాయుడుకి ఓటేయండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మన ఇంట్లో 2 పిల్లలు పుడితే ఇప్పటి వరకు అమ్మఒడి కింద ఒక బిడ్డగా వస్తుంది. రెండో బిడ్డ చదవద్దా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ఎంతమంది పిల్లలున్నా అంతమందిని చదివించాల్సిన బాధ్యత ఉంది. నేను ఒక బిడ్డగా ఇస్తాను, రెండో బిడ్డకి ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. కానీ మన చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయితే ఎంతమంది బిడ్డలుంటే 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డకి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు విద్యా దీవెన కింద ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోండి. అందుకు మేము చంద్రబాబు నాయుడుకి ఓటేయండి, సైకిల్ గుర్తుపైన ఓటేయండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం. అదేవిధంగా ఈ ప్రాంతం ఉంది వ్యవసాయదారులు. వ్యవసాయంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి, గిట్టుబాటు ధర లేదు, ఫర్టిలైజర్ రేటు పెరిగిపోయింది, పెస్టిసైడ్ రేటు పెరిగిపోయింది, ట్రాక్టర్ల బాడీలు పెరిగిపోయింది, దుక్కి రేటు పెరిగిపోయింది, కానీ గిట్టుబాటు ధరల. అందుకనే రైతుల పార్టీ వరంగా ఉండాలని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వటానికి నామకరణం చేశాడు. అందుకు చంద్రబాబు నాయుడుకి ఓటేయండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకా కూడా బీసీ సప్లాన్ పెట్టాడు. ప్రతి సంవత్సరం కూడా 30,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమ నిధికి ఇచ్చి ఉన్నటువంటి 59 కులాలస్తులు అందరికీ కూడా ఈ రోజున వాళ్ళకి కావాల్సిన లోన్ల రూపంలో కానీ, వాళ్ళ చదువు లోన్స్లో కానీ, లేదా ఇతర ఉద్యోగస్తుల్లో కానీ, లేదంటే వాళ్ళ ప్రాంత అభివృద్ధి కానీ, వాళ్ళ ప్రాంతాలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇల్లు నిర్మించేదానికి కానీ ఈరోజు బీసీ కార్పొరేషన్ కింద దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈరోజు ఏర్పాటు చేయబోతున్నట్టు చంద్రబాబును ఆశీర్వదించండి. మనకు ముఖ్యంగా ఈ రోజున మనకు ఒక అసెట్ తెలుగుదేశం పార్టీకి జనసేన ఈ రోజు మనతో కలిసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి బారిన పాలకులకు నిమిత్తం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గుని తరిమి కొట్టేందుకు డైనమిక్ లీడర్ అనేటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కలిసి ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. వీళ్ళిద్దరి నాయకత్వంలో వీళ్ళిద్దరు
తెలియజేస్తూ కావలిలో కూడా మనం అందరం కూడా మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేదానికి మా సుధాకర్ నాయకత్వంలో ఆయనతో కలిసి నడిచేదానికి మనసా వాచ జనసేన వారితో కలిసి మేమందరం కూడా ముందుకు పోతాం. అందరినీ కార్యకర్తలు కూడా కలుపుకొని పోవడంలో ముందుండి తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినట్టు నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని పాతూరు వాసులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకప్పుడు ట్రాక్టర్ రేటు పాడుకుపోతే 125 రూపాయలు, ఈరోజు 1200 రూపాయలు. పాతూరులో ఉన్న ట్రాక్టర్ వాసులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా పాడుగు లేకుండా చేసి గ్రామీణ కూడా ఎమ్మెల్యే అమ్ముకునే వ్యక్తికి ఓటేస్తారా, మీ జీవితాల్లో వెలుగులు నింపిపోయే తెలుగుదేశంకి ఓటేస్తారని ఆలోచించి విజ్ఞతతో బంధుప్రీతో కులప్రీతో ప్రాంతప్రీతో కాకుండా నిజాయితీ గల చంద్రబాబు నాయుడికి అవినీతి పడిన జగన్కి కంపేర్ చేసి కావుల్లో దుర్మార్గాలు చేసి భయభ్రాంతులు చేస్తున్న ప్రతాప్ రెడ్డిని రైతు కుటుంబంలో పుట్టి రైతులకి సేవ చేయాలని తపనపడి కావ్య కృష్ణాన్ని కంపేర్ చేసుకుని ఏ పార్టీకి ఓటేయాలో దయించి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీని గెలిపించమని ఈ సందర్భంగా పేరు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు.